ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K మ్యారథాన్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్వామి వివేకానంద స్టేడియం నుండి ప్రారంభమైన మ్యారథాన్ లో యువత, విద్యార్థులు, క్రీడాకారుల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ యువతలో ఆరోగ్య చైతన్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానానికి వ్యాయామం, క్రీడలు అవసరమని పేర్కొన్నారు. యువత శారీరక దృఢత్వంతో పాటు సామాజిక బాధ్యత కూడా కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి డాక్టర్ రవికుమార్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కోచ్లు, క్రీడాకారులు, యువన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మామూలు లేరు కదా. ఇంకోటి స్విమ్మింగ్ పూల్ కూడా అది కూడా లీజ్ గీయడం జరిగింది సార్. పిల్లలు చాలామంది నేర్చుకుంటున్నారు సార్. అట్లాగే ఇక్కడ డైలీ వాలీబాల్ వాళ్ళు ఆడిపిస్తున్నారు సార్. అలాగే ఈ మధ్యలో మనకు సమ్మర్ కోచింగ్ క్యాంప్లో టైక్వాండో మేడం రండి ఇన్స్ట్రక్టర్గా ఇస్తున్నారు సార్. సమ్మర్ కోచింగ్ క్యాంపు తనకి ఇవ్వడం జరిగింది సార్. ఇది సార్ తమరు కోఆపరేషన్ వల్ల మేము ఈ విధంగా కండక్ట్ చేయడం, ఈ ప్రణాళిక చెప్పడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మనకు ఈ జాబ్ అయినా కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. డిపిఓ, డిఆర్డిఓ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మన 20వ తేదీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది సార్. అలాగే ఈ వారం రోజుల ప్రోగ్రామ్ అన్నీ మన ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి జగిత్యాల నడిబొడ్డున ఉన్న ఈ వివేకానంద స్టేడియంలో ఈరోజు యోగా మరియు వాకింగ్ ది ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాకథాన్ దానికి డివైఎస్ఓ గారు, ఈసీఎల్బి గారి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఈ గ్రౌండ్ తోటి చాలామంది కూడా విశేషమైన అనుబంధం. నడిబొడ్డున ఇక్కడుండి ఎన్నో ఆటలు ఇవన్నీ కూడా జరిగినాయి. రకరకాల కారణాలు, పెద్ద గ్రౌండ్, రోడ్డు పెద్దగా కూడా, షాపులో కూడా చిన్నగా అయిపోయింది. ఉన్నంతలో ఇక్కడ సద్వినియోగం చేసుకుంటూ బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు, దాదాపు 4-5 సంవత్సరాలు పైన ఇండోర్ స్టేడియం పని పూర్తిగా అప్పుడు ఉండింది. అది పూర్తి చేయించి షటిల్ కోర్టు చేసిన విషయాన్ని ఇప్పుడే చెప్పారు.
అదేవిధంగా ఖేలో ఇండియాలో భాగంగా బాక్సింగ్ను కూడా ఇక్కడ జైత్యాల్లో ఇవాళ నడపడం జరుగుతూ ఉంది. వివిధ కార్యక్రమాలు అంటే మండల స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి వరకు అన్ని కార్యక్రమాలలో మేము పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అస్మిత దాంట్లో భాగంగా కిక్ బాక్సింగ్, టైక్వాండో ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించి ఆత్మరక్షణకు సంబంధించిన వాటిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దగ్గర నుండి పొద్దున్న నుంచి వచ్చి చూస్తున్న 15 నిమిషాల నుంచి అందరికీ యోగా ప్రాణాయామం నేర్పుతా ఉన్నారు. అక్కడ కూర్చుంటే ఆగబుద్ధి కాక నేను మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ అమ్మ కూడా ప్రాణాయామం చేసినాం. ఇవన్నీ కూడా తెలుసు. యోగా అనేది చాలా ముఖ్యం. మన భారతదేశంలో ప్రారంభమైన యోగా ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా చేయమని చెప్తున్నారు. దేశమంతా యోగా డే ఏర్పాటు చేశారు. ప్రపంచం అంతా కూడా యోగా ప్రాణాయామం వైపు చూస్తున్న సందర్భంలో మళ్ళీ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. యోగా కావచ్చు, ఈ క్రీడలు కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే సంజయ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యే నిలబడి ఇవన్నీ మంచిగా దంచుతున్న స్పీచ్ మరి నువ్వు చెప్తామని వాళ్ళ పిల్లగారిని అడిగితే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చెప్తున్నా అంత అనుకున్నట్టు చేస్తున్నాను. అందుకే అంటారు ఏదైనా అని ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంగ్లీష్ సేయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనేది నాట్ కరెక్ట్. ఏదో డబ్బు వస్తుంది కాదు, హెల్త్ తోటి ఆరోగ్యంతో మహాభాగ్యం అంటే అన్నీ వస్తాయి. ఆరోగ్యం మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటే సేద వచ్చే ఎత్తు సంవత్సరం అన్నట్టు మనం ఈ యోగా వాకింగ్ ఇట్లాంటి వాటికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఆ క్రీడలన్నీ మన మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయి. మన మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. మన అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీఎం కప్ పెట్టడం, ప్రసిద్ధిగాంచిన ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని తీసుకొచ్చి చెప్పింది. ఎందుకంటే వారు పదే పదే చెప్తా ఉంటారు. పిల్లలు ఈ మధ్యలో సోషల్ మీడియాకు, టీవీలకు, సెల్ ఫోన్లకు, అదేవిధంగా మత్తు పదార్థాలకు ఎక్కువ అలవాటు అవుతున్నారు. మత్తు పదార్థాలకు దూరం ఉండాలి, అది ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పి అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వాటి నుంచి దూరం ఉండాలంటే ఇంకా ఏదో ఒకటి మనకు చదువుకోగా మిగిలిన టైం కావచ్చు, వ్యాపారాలు చేసుకోగా ఉన్న టైం కావచ్చు, రిటైర్ అయినాక టైం కావచ్చు, స్పెండ్ చేయాలంటే ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఉండాలి. లేకపోతే ఏది లేదు మేము క్లబ్లో పోయి పత్తాలు ఆడతామంటారు. దానివల్ల గ్రౌండ్లో వచ్చి స్పెండ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పి నేను కూడా సూచించడం జరిగింది. మరి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా కూడా గ్రౌండ్స్ డెవలప్ చేద్దాం. జగిత్యాల ఎస్కేఎన్ఆర్ కాలేజీలో కావచ్చు, అదేవిధంగా గరూర్ క్యాంపులో ఇంకా చాలా స్టేషన్లు ఉంది. ఇంకొక గ్రౌండ్ కూడా చేసే ఆలోచన ఉన్నది. తప్పకుండా ప్రజలు ఇచ్చిన అవకాశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు మేమందరం కలిసి ఇక్కడ ఈ స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.